In this video, I am going to explain about the DAG representation of basic blocks. DAG means direct acyclic graph. సో ఈ డ్యాగ్ బేసిక్ బ్లాక్స్ అంటే మనకి జనరల్గా 3 అడ్రస్ కోడ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ 3 అడ్రస్ కోడ్ స్టేట్మెంట్స్ నుంచి మనం బేసిక్ బ్లాక్స్ ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం. సో బేసిక్ బ్లాక్స్ని ఐడెంటిఫై చేశాక ఆ బేసిక్ బ్లాక్స్కి నువ్వు ఒక డ్యాగ్ అనేది డ్రా చేయాలి. ఎందుకు డ్రా చేయాలి, రీజన్ ఏంటి అంటే మనం కోడ్ని ఆప్టిమైజ్ చేయడానికి ఈ డ్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సో అందువల్ల ఈ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో దీంట్లో డ్యాగ్లో ఫర్ సపోజ్ ఇక్కడ నేను కొన్ని సెట్ ఆఫ్ 3 అడ్రస్ స్టేట్మెంట్స్ ఇచ్చాను, ఒక 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. దీనికి మనం డ్యాగ్ ఎలా డ్రా చేయాలి? జనరల్గా డ్యాగ్ అంటే ఫుల్ ఫామ్ ఏం చెప్పాను, డైరెక్ట్ అసైక్లిక్ గ్రాఫ్. సో డైరెక్ట్ అసైక్లిక్ గ్రాఫ్లో మనకి జనరల్గా లీఫ్ నోడ్స్ అన్నీ కూడా, అంటే మనకి లీఫ్ నోడ్స్ ఏమో వేరియబుల్ నేమ్స్ ఆర్ కాన్స్టెంట్స్ ఉంటాయి, కాన్స్టెంట్ ఇనిషియల్ వాల్యూస్ అండ్ ఆర్ సబ్స్క్రైబ్డ్ విత్ 0 అన్నాను. అది దాని మీనింగ్ ఏంటో చూద్దాం. సో ఇది లీఫ్ నోడ్స్, ఇదేమో ఇంటర్నల్ నోడ్. దీని లోపల నువ్వు ఏదన్నా ఎంటర్ చేస్తే దాన్ని మనం ఇంటీరియర్ నోడ్స్ అంటామండి. ఇది ఇంటీరియర్ నోడ్, ఇవి రెండు కూడా లీఫ్ నోడ్స్. సపోజ్ ఇలా కనెక్షన్ పెట్టాను అనుకోండి. సో ఏ నోడ్కి అయితే మనకి చిల్డ్రన్స్ లేవో వాటిని మనం లీఫ్ నోడ్స్ అంటాం. సో ఈ రెండు కూడా లీఫ్ నోడ్స్. దీని లోపల ఈ పర్టికులర్ నోడ్ లోపల నువ్వేమైనా ఎంటర్ చేస్తే దాన్ని మనం ఇంటీరియర్ నోడ్స్ అంటాం. అలానే ఈ నోడ్కి బయటకు నువ్వు ఏదన్నా రాస్తే దాన్ని ఇంటర్నల్ నోడ్స్ అంటాం. జనరల్గా కొన్నిట్లో ఎలా కాల్ చేస్తామంటే లీఫ్ నోడ్స్, ఇంటర్నల్ నోడ్స్ అంటాం. మన ఇంటర్నల్ నోడ్స్కి ఇంటీరియర్ నోడ్స్కి సపరేషన్ కోసం నేను ఎలా చెప్తున్నానంటే, ఈ పర్టికులర్ సర్కిల్ లోపల, అంటే లీఫ్ నోడ్స్ కాకుండా మిగతా నోడ్స్ ఏవైనా కానీ సర్కిల్ లోపల కానీ నువ్వు ఏదన్నా రాస్తే దాన్ని ఇంటీరియర్ నోడ్స్ అంటాం. ఆ సర్కిల్ బయట కానీ రాస్తే దాన్ని మనం ఇంటర్నల్ నోడ్స్ అని కాల్ చేస్తున్నాను. సో దీంట్లో లీఫ్ నోడ్స్ అన్నీ కూడా ఏముండాలి అంటే వేరియబుల్ నేమ్స్ లైక్ ఏ కానీ బి కానీ లేదా కాన్స్టెంట్స్ 4, 2 ఇలాంటివన్నీ కూడా మనకి లీఫ్ నోడ్స్లో ఉంటాయి. డ్యాగ్ రిప్రజెంటేషన్లో లీఫ్ నోడ్స్లో వేరియబుల్ నేమ్స్ కానీ కాన్స్టెంట్స్ కానీ ఉంటాయి. ప్లస్ అదే ఇంటీరియర్ నోడ్స్కి వచ్చేసరికి ఆపరేటర్స్ ఉంటాయి, అంటే ప్లస్, మైనస్, స్టార్. ఇక్కడ చూస్తే ప్లస్ మైనస్ ఉంది. ఇవన్నీ కూడా మనకి ఇంటీరియర్ నోడ్స్. ఏబిసి ఆర్ బిడి ఇవన్నీ కూడా ఏంటివి, లీఫ్ నోడ్స్ కిందకు వస్తాయి. ప్లస్ ఇంటర్నల్ నోడ్స్ రిప్రజెంటెడ్ బై ఏ రిజల్ట్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. అంటే దాని మీనింగ్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ జెడ్ అన్నాను. అంటే ఫస్ట్ వై ప్లస్ జెడ్ అనే ఆపరేషన్ జరిగాక ఈ రిజల్ట్ని ఎక్స్లోకి స్టోర్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ప్లస్ అనేదేమో ఇంటీరియర్ నోడ్, దానికి లెఫ్ట్లో వై నాట్. ఎందుకంటే మీకు ఇనీషియల్ వాల్యూస్ ఏదన్నా వస్తే 0తో సబ్స్క్రైబ్ చేయమన్నాను, అంటే వై నాట్. ఇంకోటేమో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ జెడ్ నాట్. ఇది ప్లస్. ఈ రిజల్ట్ అంతా దేంట్లో స్టోర్ చేస్తున్నాం, ఎక్స్లో స్టోర్ చేస్తున్నాం, అంటే ఎక్స్ ఇక్కడ రాస్తున్నాం. సో ఈ విధంగా డ్రా చేయాలి. అంటే ఎక్స్ ఈక్వల్ టు వై ప్లస్ జెడ్కి డ్యాగ్ రిప్రజెంటేషన్ ఇది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా కంప్లీట్ క్లారిటీ వస్తుంది. దీంట్లో చూడండి, మొత్తం 4 స్టేట్మెంట్స్ ఇచ్చాను, 1, 2, 3 and 4. ఈ 4 3 అడ్రస్ స్టేట్మెంట్స్కి ఇప్పుడు మనం డ్యాగ్ డ్రా చేయాలి. ఎలా డ్రా చేస్తామంటే, ఫస్ట్ ఈ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్లో ఆపరేటర్ ఏముంది, ప్లస్ ఉంది. సో ప్లస్ డ్రా చేశాను. అసలు మనకి ఎక్కడన్నా ఇంతవరకు డ్రాగ్ డ్రా చేసామని చేయలేదు కాబట్టి సో ప్లస్ డ్రా చేశాను. ప్లస్ అనేది ఇంటీరియర్ నోడ్, దానికి లెఫ్ట్లో B0, దానికి రైట్లో C0. ఎందుకు B0 C0 అంటున్నాను, లీఫ్ నోడ్స్ ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్డ్ విత్ 0తో పెట్టాలి కాబట్టి B0 C0. ఈ రిజల్ట్ మొత్తం దేంట్లో స్టోర్ చేయాలి, ఏ అనే దాంట్లో స్టోర్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ కంప్లీట్ అయింది. సెకండ్ స్టేట్మెంట్ ఏముంది, B ఈజ్ ఈక్వల్ టు A మైనస్ D ఉంది. ఇప్పుడు నువ్వు చెక్ చేయాల్సింది ఏంటంటే, A మైనస్ D పర్ఫామ్ చేయడానికి ఇక్కడ నీ దగ్గర ఏముంది, ఆపరేటర్ మైనస్ అనేది ఆల్రెడీ నీ డ్యాగ్లో ఉందా, లేదు కాబట్టి నువ్వు మైనస్ అనేది ఒక ఇంటర్నల్ నోడ్ కింద క్రియేట్ చేయాలి. అయితే ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటంటే, నేను ఇదేమో 0th లెవెల్, ఇది ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, అంటే లెవెల్ బై లెవెల్. లీఫ్ నోడ్స్ అన్నీ కూడా లెవెల్ 0, లేదా మీకు లాస్ట్ లెవెల్ అనుకోవచ్చు, దానిపైన లాస్ట్ బట్ 1 లెవెల్, ఈ విధంగా అయినా కాల్ చేయొచ్చు. నేను లీఫ్ నోడ్స్ని లెవెల్ 0 అంటున్నాను. ఇది లెవెల్ 0, ఇది లెవెల్ 1, దీనిపైన లెవెల్ 2, ఈ విధంగా రాయాలి. ఇప్పుడు నేను ఇక్కడ A మైనస్ D అన్నాను.
అంటే మైనస్ అనేది ఒక నోడ్ క్రియేట్ చేయాలి. అది ఎక్కడ క్రియేట్ చేయాలి? ఈ లెవెల్లో క్రియేట్ చేయాలా, ఈ లెవెల్లో క్రియేట్ చేయాలా, ఈ లెవెల్లో క్రియేట్ చేయాలా అంటే ఏ మైనస్ డీలో నీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ రావాలి, రైట్ హ్యాండ్ సైడ్ డి రావాలి. అవి కూడా ఏవి చూడాలి అంటే లేటెస్ట్ వాల్యూసే చూడాలి. ఇక్కడ మనకి వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? ఒకటి బీసీ అండ్ ఏ. ఫర్ సపోజ్ నీకు ఏబిసిలో నీకు ఏబిసి మళ్ళీ ఏ అని రెండు సార్లు వచ్చింది అనుకోండి, ఏ అనేది. ఆ ఏ కూడా ఏది తీసుకోవాలంటే లేటెస్ట్ వన్ ఏనే తీసుకోవాలి. డ్యాగ్లో ఎప్పుడూ కూడా లేటెస్ట్ వాల్యూనే తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఏ మైనస్ డి ఉంది కాబట్టి ఏ అనేది ఈ లెవెల్లో ఉంది కాబట్టి 0th లెవెల్ ఫస్ట్ లెవెల్లో ఉంది కాబట్టి నీకు డ్రా చేసే దాంట్లో ఇక్కడ ఏదైతే హయ్యెస్ట్ లెవెల్ ఉందో నువ్వు నోడ్ క్రియేట్ చేసేదానికి దానికి పైన ఒక లెవెల్లో అప్లో డ్రా చేయాలి. సో మైనస్ అనేది ఇది 0th లెవెల్ ఫస్ట్ లెవెల్, నేను సెకండ్ లెవెల్లో డ్రా చేస్తున్నాను. ఎందుకు అంటే దీనికి లెఫ్ట్ సైడ్ ఏ రావాలి కాబట్టి. ఏ అనేది ఫస్ట్ లెవెల్లో ఉంది కాబట్టి నేను ఇంటర్నల్ నోడ్ అనేది సెకండ్ లెవెల్లో క్రియేట్ చేస్తున్నాను. ఒకవేళ ఏ అనేది ఈ లెవెల్లో ఉందనుకోండి, అప్పుడు నువ్వు ఇది 0th లెవెల్లో ఏ ఉంటే ఫస్ట్ లెవెల్లో నోడ్ని క్రియేట్ చేస్తారు మైనస్ అని. సో ఇప్పుడు మనకి మైనస్ ఎక్కడ క్రియేట్ చేయాలి? 0th లెవెల్ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్లో క్రియేట్ చేస్తున్నాం. సెకండ్ లెవెల్లో కూడా ఇటు సైడా అంటే ఈ మైనస్కి లెఫ్ట్ సైడ్ ఏ ఉంది, లెఫ్ట్ సైడ్ ఇది ఉంది కాబట్టి దీనికి ఇక్కడ సెంటర్లో డ్రా చేయండి మైనస్, దీనికి లెఫ్ట్ ఏ, రైట్ డి. డి ఉందా మన దగ్గర? లేదు. సో డి నాట్, లీఫ్ నోడ్ కాబట్టి డి నాట్. సో మైనస్. ఈ రిజల్ట్ అంతా దేంట్లో స్టోర్ చేశాను? బిలో. సో బి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బి నాటు, సి నాటు, ఏ, డి నాట్, బి ఇండికేషన్ కోసం పెట్టినవే నాట్లని. సో ఇది లీఫ్ నోడ్ కింద, కానీ అన్నీ కూడా ఏదంటే ఇది బిసిడిఏబి. దీంట్లో బి 2 సార్లు వచ్చింది చూడండి. ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. నువ్వు నెక్స్ట్ టైం బి వచ్చినప్పుడు ఏ బి తీసుకోవాలంటే ఈ బీనే తీసుకోవాలి, లేటెస్ట్ బీనే కన్సిడర్ చేయాలి. సో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏముందో చూడండి. సి ఈక్వల్ టు బి ప్లస్ సి. సి ఈక్వల్ టు బి ప్లస్ సిలో ఫస్ట్ నువ్వు వెతకాల్సింది ఏంటి? ప్లస్. ప్లస్ అనేది నీకు ఎక్కడన్నా ఇంటర్నల్ నోడ్ ఉందా? ఉంది. దానికి లెఫ్ట్ ఏ ఉండాలి? బి ఉండాలి. దానికి రైట్ ఏ ఉండాలి? సి ఉండాలి. అప్పుడు ఆబ్వియస్గా ఇదేగా ప్లస్ బీసీ అనేది ఇదేగా ఇక్కడ. అప్పుడు ఆబ్వియస్గా ఇక్కడ కామా పెట్టి సి అని రాసేయచ్చుగా, కానీ రాయకూడదు. రీజన్ ఏంటి అంటే ప్లస్ అనేది ఉంది, ఇంటర్నల్ నోడ్ ఉంది, దానికి లెఫ్ట్ బి ఉండాలి. ఓకే, కానీ ఏ బి ఉండాలి? లేటెస్ట్ బీనే ఉండాలి. బి అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కానీ ఈ బి ఉండాలిగా. లేటెస్ట్ బి ఇది అంటే ఇది ఉండాలి, ఇది ఓల్డ్ బి. సో నీకు లేటెస్ట్ బి ఉంటే అప్పుడు ఇక్కడ కామా పెట్టి సి పెట్టచ్చు. సపోజ్ ఇక్కడ బి లేదనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ బి బదులు సమ్ ఎక్స్ ఉందనుకోండి, బి బదులు ఎక్స్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంది, దానికి లెఫ్ట్ సైడ్ బి. ఏ బి ఉంది? ఓన్లీ ఒక బి ఒకటే ఉంది కాబట్టి అది కూడా లేటెస్ట్ వన్నే కాబట్టి బి ఇక్కడే ఉంది. తర్వాత సి, అది కూడా ఒకటే ఉంది కాబట్టి ఒకటి. అప్పుడు ఇక్కడ కామా సి పెట్టచ్చు. ఇప్పుడు నేను కామా సి పెట్టడానికి ఛాన్స్ ఉందా? లేదు. రీజన్ ఏంటి? ఎందుకంటే లేటెస్ట్ బి ఇక్కడ ఉంది కాబట్టి. సో ఇప్పుడు లేటెస్ట్ బి ఈ లెవెల్లో ఉంటుంది, ఇది 0th లెవెల్ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ కాబట్టి ఆబ్వియస్గా ప్లస్ ఎక్కడ క్రియేట్ చేయాలి? థర్డ్ లెవెల్లో క్రియేట్ చేయాలి. సో ప్లస్ క్రియేట్ చేస్తున్నాను ఒక నోడు, దానికి లెఫ్ట్లో బి, రైట్లో సి నాట్. సి నాట్ అనేది మనకి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో డైరెక్ట్గా దీనికి కనెక్షన్ ఇచ్చేయచ్చు. మళ్ళీ సి నాట్ అని డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సి నాట్ ఉంది ఒకటే, లేటెస్ట్ వన్, అది కూడా ఒకటి, దాని నుంచి కనెక్షన్ ఇచ్చాను. సో ఈ నోడ్ పేరు, ఈ రిజల్ట్ అంతా దేంట్లో స్టోర్ చేశాను? సి. నెక్స్ట్ వన్ చూడండి, డి ఈక్వల్ టు ఏ మైనస్ డి. సో ఇప్పుడు నువ్వు మైనస్ అనే ఆపరేటర్ ఇంటర్నల్ నోడ్ ఎక్కడన్నా ఉందా? ఉంది. దానికి లెఫ్ట్లో ఏ ఉండాలి? ఏ ఉందా? ఉంది. రైట్లో డి ఉండాలి? ఉంది. కానీ ఆ ఏలు డీలు అనేవి లేటెస్ట్ వన్లేనా? ఏలు డీలు ఏ డి అనేవి ఉంది ఒకటే, అది కూడా ఒకటే ఉంటే అదే లేటెస్ట్ వన్, ఆబ్వియస్ కదేగా. అప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు? కామా పెట్టి డి పెట్టేయచ్చు. అంటే మైనస్కి లెఫ్ట్లో ఏ, రైట్లో డి నాట్కి డి, అలానే మైనస్కి లెఫ్ట్లో ఏ, రైట్లో డి నాట్కి బి కూడా వస్తుంది. ఆల్రెడీ బీకి వచ్చింది, ఇప్పుడు డీకి కూడా అదే వస్తుంది. సో డాగ్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి. సో ప్లస్ అనేది ఒక నోడ్ క్రియేట్ చేస్తున్నాను, అది ఇంటీరియర్ నోడ్, దీనికి లెఫ్ట్లో బి నాట్, రైట్లో సి నాట్. ఎందుకంటే ప్లస్ అనే ఇంటర్నల్ నోడ్ ఎక్కడా లేదు కాబట్టి నేను డ్రా చేశాను. తర్వాత దీని రిజల్ట్ ఏ అనే దాంట్లో స్టోర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి బి ఈక్వల్ టు బి మైనస్ డి. మైనస్ ఉందా? లేదు. క్రియేట్ చేయాలి. ఎక్కడ క్రియేట్ చేయాలి? ఏ లెవెల్లో క్రియేట్ చేయాలి? దీనికి లెఫ్ట్లో బి ఉండాలి, రైట్లో డి ఉండాలి. లెఫ్ట్లో బి అంటే ఇక్కడ ఉంది, అంటే ఈ లెవెల్లో ఉంది కాబట్టి నువ్వు క్రియేట్ చేసే నోడ్ ఈ లెవెల్లో క్రియేట్ చేయాలి. అంటే మైనస్ లెఫ్ట్లో బి, ఆల్రెడీ బి నాట్,
రైట్లో డి అంటే డి నాట్. నెక్స్ట్ వచ్చేసి సి ఈక్వల్ టు సి ప్లస్ డి. సి ఈక్వల్ టు సి ప్లస్ డి. ఓకే, రిజల్ట్ అంటే దేంట్లో స్టోర్ చేసాం? బిలో స్టోర్ చేసాం, ఇది బి. తర్వాత సి ఈక్వల్ టు సి ప్లస్ డి. ఇక్కడ సి ప్లస్ డిలో ప్లస్ అనే ఆపరేటర్ ఉందా? ఉంది, ప్లస్ ఉంది. దానికి లెఫ్ట్లో సి ఉండాలి, లేదు. అంటే నువ్వు ఆబ్వియస్గా ప్లస్ క్రియేట్ చేయాలి. ప్లస్ అనేది ఏ లెవెల్లో క్రియేట్ చేయాలి? ఈ లెవెలా, ఈ లెవెలా, ఈ లెవెలా? ప్లస్ అనేది ఈ లెవెల్లో క్రియేట్ చేస్తే, ప్లస్ క్రియేట్ చేస్తే దానికి లెఫ్ట్లో సి. సి ఎక్కడ ఉంది? ఈ లెవెల్లో ఉంది. సో సిడి ఈ లెవెల్లో ఉన్నాయి అంటే ఆబ్వియస్గా ప్లస్ అనేది దీనికి పైన ఒక లెవెల్లేనా? అంటే ఇక్కడ ప్లస్ నోడ్ క్రియేట్ చేస్తున్నాను, దానికి లెఫ్ట్లో సి, దానికి రైట్లో డి, దీని రిజల్ట్ సి. సో ఇది ఇంటర్నల్ నోడ్, ఇది ఇంటీరియర్ నోడ్, ఇవి లీఫ్ నోడ్స్. సో ఒక డ్యాగ్లో ఇంటీరియర్ నోడ్స్ ఏంటి, ఇంటర్నల్ నోడ్స్ ఏంటి, లీఫ్ నోడ్స్ ఏంటి అనేది మనం చూపించాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఈక్వల్ టు బి ప్లస్ సి. ఈక్వల్ టు బి ప్లస్ సిలో ప్లస్ అనేది ఉందా? ఉంది. ప్లస్లు రెండు దిక్కులు ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ ప్లస్కి లెఫ్ట్లో బి ఉండాలి, రైట్లో సి ఉండాలి, ఉందిగా. ప్లస్కి లెఫ్ట్లో బి, రైట్లో సి. కానీ మనకి బి అనేది ఏ బి ఉండాలి? లేటెస్ట్ బి ఉండాలి. లేటెస్ట్ బి ఇక్కడ ఉంది. ఈ లేటెస్ట్ బి అనేది ఏది ఉందో అది లెఫ్ట్లో ఉండాలి బి. కానీ ఇక్కడ చూస్తే లేటెస్ట్ బి ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఓల్డ్ బి. లేటెస్ట్ బి ఇక్కడ ఉంది కాబట్టి ఆబ్వియస్గా ప్లస్ క్రియేట్ చేయాలి. ఒక నోడ్ ఎక్కడ క్రియేట్ చేయాలి? బి అనేది ఈ లెవెల్లో ఉంది కాబట్టి ప్లస్ అనేది ఈ లెవెల్లో క్రియేట్ చేయాలి. సో ప్లస్, దీనికి లెఫ్ట్లో బి, రైట్లో సి. ఈ నోడ్ పేరు ఏంటి? ఈ. సో ఈ విధంగా మనం డ్యాగ్ని రిప్రజెంట్ చేస్తాం. అలానే ఇది చూడండి, T1 ఈజ్ ఈక్వల్ టు 4 స్టార్ ఐ. సో ఇంటర్నల్ నోడ్ ఏంటి? స్టార్, లెఫ్ట్లో 4, రైట్లో ఐ నాట్. ఈ రిజల్ట్ అంతా T1లో స్టోర్ చేసాం, T1. నెక్స్ట్ వచ్చేసి T2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ T1. ఒక యారేలో ఉండే ఒక ఇండెక్స్ వాల్యూని ఒక వేరియబుల్లో కానీ స్టోర్ చేస్తే నువ్వు నోడ్ క్రియేట్, ఇక్కడ నోడ్ పేరు ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు అండ్ స్క్వేర్ బ్రాకెట్. ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్. దీనికి ఏమవుతుందంటే ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ అనేది నోడ్ అయింది. ఆ నోడ్కి లెఫ్ట్లో ఏమో ఏ, ఆ నోడ్కి రైట్లో ఏమో T1. ఇది స్పెషల్ కేస్. సో ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ ఎక్కడా లేదు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ క్రియేట్ చేయాలి. ఏ లెవెల్లో క్రియేట్ చేయాలి? లెఫ్ట్లో ఏ ఉండాలి, రైట్లో T1. T1 0th లెవెల్ ఫస్ట్ లెవెల్లో ఉంది కాబట్టి నువ్వు క్రియేట్ చేసే నోడ్ అనేది సెకండ్ లెవెల్లో క్రియేట్ చేయాలి. సో నోడ్ పేరు ఏంటి? ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్, దీనికి లెఫ్ట్లో ఏ అంటే ఏ నాట్, రైట్లో T1. T1 అంటే ఇది T1. ఈ విధంగా డ్రా చేస్తాం. ఈ నోడ్ పేరు ఏంటి? T2. నెక్స్ట్ వచ్చేసి T3 ఈజ్ ఈక్వల్ టు 4 స్టార్ ఐ. అంటే 4 స్టార్ ఐలో స్టార్ అనేది ఉందా? ఉంది. దానికి లెఫ్ట్లో 4 ఉండాలి, రైట్లో ఐ ఉండాలి, ఉంది. కానీ ఆ 4 ఐ అనేవి లేటెస్ట్ వన్నేనా అది చెక్ చేసుకోవాలి. సో 4 ఐ అనేది ఒకసారే వచ్చింది కాబట్టి ఇవే లేటెస్ట్ వన్. సో ఆబ్వియస్గా మళ్ళీ రిపీటెడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ కామా పెట్టి T3 అని పెడతాను. ఫర్ సపోజ్ ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఐ ఉంది అనుకోండి, అప్పుడు లేటెస్ట్ వన్ ఇది కాదు కాబట్టి అప్పుడు నువ్వు స్టార్ క్రియేట్ చేయాలి, ఇంకొక నోడ్. సో ఈ విధంగా మనం డ్యాగ్ డ్రా చేస్తాం. ఇలా డ్యాగ్ డ్రా చేయటం వల్ల యూజ్ ఏంటి అంటే, నీకు ఎక్కడన్నా ఒక నోడ్కి కానీ ఇక్కడ కామా పెట్టి 2 వచ్చాయి అనుకోండి, అంటే దీని మీనింగ్ ఏంటంటే నువ్వు డ్రా చేసిన నువ్వు ఎంటర్ చేసిన 3 అడ్రస్ కోడ్లో ఎక్కడన్నా T3 అని ఉంటే దాని వాల్యూ T1 అని రాసుకోవచ్చు, లేదా T1 ఉంటే T3 అని రాసుకోవచ్చు. ఇంకా దాన్ని సబ్స్టిట్యూట్ అంటే ఒకదాన్ని ఎలిమినేట్ చేసి ఇంకో దాన్ని ఉంచుకుంటాం, అంటే నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ తగ్గిపోతాయి. ఇక్కడ ఎక్కడన్నా నీకు 2 సేమ్ వచ్చాయా? రాలేదు. ఇక్కడ చూడండి, BD అని 2 సేమ్ వచ్చాయి. అంటే దీని మీనింగ్ ఏంటి? దీంట్లో D ఎక్కడైతే ఉందో దాని ప్లేస్లో B రాసుకోవచ్చు, లేదా B ఉంటే D రాసుకోవచ్చు. అంటే ఒకదాన్ని తీసి ఇంకో దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో దీనివల్ల మనకి నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి తగ్గుతాయి. అంటే కోడ్ని ఆప్టిమైజ్ చేయాలి అంటే మనం ఇలా డ్యాగ్ కానీ డ్రా చేస్తే, ఈ డ్యాగ్ని యూజ్ చేసి ఎక్కడన్నా నీకు ఒక ఇంటర్నల్ నోడ్కి ఒక ఇంటీరియర్ నోడ్కి నీకు ఒకటి కంటే ఎక్కువ కానీ కామా సపరేటర్తో వచ్చాయి అంటే ఈ 2 సేము అని, అంటే కోడ్లో ఒకదాని నుంచి ఒకదాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫైనల్గా మనకి డ్యాగ్ యూజ్ చేసి ఏమేం చేయొచ్చు? లోకల్ కామన్ సబ్ ఎక్స్ప్రెషన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు, అలానే డెడ్ కోడ్ని ఎలిమినేట్ చేయొచ్చు, అలానే కొన్ని ఆల్జీబ్రిక్ లాస్ని మనం అప్లై చేయొచ్చు, స్టేట్మెంట్స్ని కూడా మనం రీఆర్డర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం ఆప్టిమైజేషన్లో 1 by 1 డిస్కస్ చేద్దాం. అంటే డ్యాగ్ వల్ల ఈ 4 ప్రాపర్టీస్ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం అసలు ఆప్టిమైజేషన్ ఆఫ్ బేసిక్ బ్లాక్స్,
దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ అని కూడా అంటాం. సో ఎలా ఆప్టిమైజ్ చేస్తాం, అసలు ఏమేం కాన్సెప్ట్స్ ఉంటాయి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.